గుడ్ మార్నింగ్. లేచావా? మీ అమ్మాయి నాకు బ్రేక్ఫాస్ట్ అది ఇమ్మని చెప్పింది, అందుకే తీసుకుని వచ్చాను. ఇదిగో నీ టిఫిన్ అక్కడ పెడుతున్నాను, తినేసేయి. టైంకి కరెక్ట్గా తినో. నీకు పాలు పోసాను, టిఫిన్ పెట్టాను, మొత్తం తినే. నేను వెళ్తున్నాను. హలో రే, ఎక్కడ్రా ఉన్నావు? నేను బెల్లు కొడుతున్నాను రా, వచ్చి తలుపుతి. ఓకే ఉండు, ఇప్పుడే వస్తున్నాను. రే, ఏం చేస్తున్నావురా? ఎంతసేపు బెల్లు కొట్టాలి? దాహం వేస్తోందిరా. రే, నువ్వు వెళ్ళి తినడానికి ఏమైనా ఉంటే తీసుకురా, వెళ్ళు. సరే, కాఫీ తాగుతావా? అరే, ఏమిచ్చినా పర్లేదురా, తొందరగా తీసుకురా. అమ్మయ్యా. రే, కాఫీ తీసుకురారా. రే దాన్ని చూడకు, క్లోజ్ చేయి. ఇదిగో కాఫీ తీసుకొని తాగు. ఏం చేస్తున్నావురా? ఏం చూస్తాను? పాన్ వీడియోలు చూస్తున్నా. ఫేస్బుక్ చూస్తున్నాను రా. నిజం చెప్పు, పానేగా చూస్తున్నావు? రే, నిజంగానే ఫేస్బుక్ చూస్తున్నారా? అదేంటో నేను ఒకసారి చూస్తాను. నిజంగా ఫేస్బుకే చూస్తున్నారా? ఇందులో పాన్ లాంటివి ఏమీ లేవు. తెలుసుకోవాలని అంత ఉత్సాహం ఏంటి నీకు? సరేలే. సర్లే, అది వదిలే. నీకో విషయం తెలుసా? పక్క ఫ్లాట్లో. ఏ ఫ్లాట్ రా? 403లో రా. అవును. ఒక వదినుందిరా మామా. అంతేకాదు, నీకో విషయం తెలుసా? తను నా కోసం టిఫిన్ కూడా తీసుకొచ్చింది ఈరోజు. చాలా చాలా అందంగా ఉందిరా.
అవునా బాబు, ఇంట్లో అంకుల్ ఆంటీ లేకపోతే ఇష్టానికి ఆడతావా? చూడు, ఇలాంటి విషయాలకి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది, అర్థమైందా? రేయ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? సర్లే, ఇలా చూడు, నీకో విషయం తెలుసా? ఈరోజు నేను ఒక విషయం బాగా అర్థం చేసుకున్నాను. పెద్దవాళ్ళు చాలా బాగుంటారు. రేయ్, నిజంగా నిజంగా చెప్తున్నాను. తను టిఫిన్ తీసుకొచ్చినప్పుడు చాలా అందంగా కనిపించింది. మనసు లాగేసింది. బా బా, ఊరుకోరా. ఇప్పటికి కూడా తనే గుర్తొస్తోందిరా. చూడు, నా పని నీకు అర్థమయ్యేలా చెప్పడం, సరేనా? ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదనుకో, అది నా తప్పు కాదు. నన్ను వదిలే. రేయ్ ఏంట్రా అంతేరా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను వదిన గురించి మాట్లాడుతున్నాను. వినరా, నిజం చెప్తున్నాను. తను చాలా చాలా అందంగా ఉంది. నా మనసుని దోచేసింది. చాలే, సరే నేను బయలుదేరతాను. ఏంటి బయలుదేరేది? నువ్వు కాఫీ కూడా తాగలేదు. సరేరా, సరే నేను తర్వాత తాగుతాను. అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి అది వెళ్తున్నావు? ఒక ముఖ్యమైన పని ఉందిరా, వెళ్ళొచ్చేస్తాను. మరైతే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అంటే నేను ఒంటరిగా ఉన్నాను, పేరెంట్స్ ఊరెళ్ళారు, ఇల్లు ఖాళీగా ఉంది, ఏదైనా పార్టీ చేసుకుందాం. మామా, పార్టీ సంగతి తర్వాత, నాకు అర్జెంట్ పని ఉందిరా, అర్థమైందా? సరే నేను వెళ్ళొస్తాను, ఓకేనా? అబ్బా, ఏంట్రా నువ్వు మొత్తం స్పాయిల్ చేసేసావు. రేయ్, రాత్రి కన్నా వచ్చేయ్, మనం పార్టీ ఓకే. ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. వచ్చేటప్పుడు ఫుల్ బాటిల్ తీసుకురా. ఓకేరా. ఓకే. హలో, చెప్పరా మామా. ఎక్కడున్నావు? రే, ఇవాళ నేను పార్టీకి రాలేను రా, ఓకేనా? రే ఏంట్రా, ఈరోజు వస్తానని చెప్పావు కదా. సరే నేను తర్వాత కాల్ చేస్తాను, ఓకేనా? బాయ్. సరే సీ యూ, బాయ్. యాదవా. డాక్టర్ గారు ఉన్నారా? తను లేరు. మీరు? ఓ, యాక్చువల్లీ నేను ఎన్జిఓ నుంచి వస్తున్నాను. నేను 4 పిల్లలకి ఫ్రీ చెకప్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను. ఓ ఓకే, బట్ యాక్చువల్గా డాడ్ బయటికి వెళ్ళారు, రేపే తిరిగి వస్తారు. మీరు ఒక పని చేయండి, నేను ఆయన నెంబర్ ఇస్తాను, ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. వద్దు, నెంబర్ నా దగ్గర ఉంది. నేను కాల్ చేసి చూశాను, కానీ అవుట్ ఆఫ్ నెట్వర్క్లో ఉంది. యాక్చువల్లీ తను అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళారు, కాబట్టి నెట్వర్క్ ఇష్యూ ఉంది. నాకొక టవల్ ఇస్తారా? నేను యా ష్యూర్, ఖచ్చితంగా. లోపలికి రండి. ఓకే, థ్యాంక్ యూ.
ఇదిగోండి టవల్ తీసుకోండి. ఓ థ్యాంక్ యూ. యూ సచ్ ఎ స్వీట్ బాయ్. మీరు బట్టలు విప్పేయండి. సారీ, ఐ మీన్ మీ బట్టలు బాగా తడిసిపోయాయి. అందుకే కావాలంటే మీరు మా అమ్మగారి బట్టలు ఉన్నాయి, అవి వేసుకోండి. అప్పటిదాకా నేను మీ బట్టల్ని ఆరబెడతాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. ఆ ఆలోచన తప్పుగా దారితీస్తుంది. ఆ తర్వాత అది మనసును పాడు చేస్తుంది. అది అలవాటైపోతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా అలవాటైపోతుంది. సరే చెప్పు, నేను డ్రెస్ ఎక్కడ మార్చుకోవాలి? అదిగో అటువైపు. ఓ అటువైపా? ఓకే. హాయ్. హాయ్, లోపలికి రా. ఓ స్వీట్, రా వచ్చి కూర్చో. మీరు మా డాడ్ బట్టలు వేసుకున్నారు. ఓ యాక్చువల్లీ ఏం తీయాలో నాకు అర్థం కాలేదు. మా అమ్మగారి బట్టలు పక్క కబోర్డ్లో ఉన్నాయి, అవి తీసుకోవచ్చు కదా అని. ఐ హోప్ ఇట్స్ ఓకే. కూర్చో. నేను మీ బట్టల్ని ఐరన్ చేస్తాను. అరే ఆగు, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. ఇంత రాత్రిలో ఇంత వర్షంలో నువ్వు నన్ను లోపలికి పిలిచి చాలా హెల్ప్ చేసావు. దట్ ఈస్ సో స్వీట్ ఆఫ్ యూ. యా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సరే చెప్పు, నీ హాబీస్ ఏంటి? బైక్ రైడింగ్ అంటే నాకు చాలా ఇష్టం. స్విమ్మింగ్, ఇంకా గిటార్ వాయించడం, సెల్ఫీలు తీసుకోవడం. వావ్, నీకు కూడా సెల్ఫీస్ అంటే ఇష్టమా? నాకు కూడా చాలా ఇష్టం. మనం ఇప్పుడు ఒక సెల్ఫీ తీసుకుందాం. It's a juice type. Oh, I'm so sorry. నేను తినలేదు. మన ఇద్దరం కలిపి తీసుకుందాం. స్మైల్.
నేను కావాలంటే ఐఎమ్ సారీ. ఐ థింక్ నేను వెళ్ళాల్సిన టైం వచ్చింది. మనీష్, ఇది తప్పు. మీరే కదా చెప్పారు ఎక్కువగా ఆలోచించకూడదని. ఈ ఆలోచనలే మనసుని ఇబ్బంది పెడుతుంటాయి. ఆలోచనలు మనసుని పాడు చేస్తాయి. అప్పుడు మనం కూడా అదుపు తప్పి మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. సో నా ఆలోచన ఇప్పుడు ఆశగా మారిపోయింది. ఆలోచన మనసుని పాడు చేసింది. అది నన్ను రెచ్చగొడుతోంది. ఇప్పుడు ఈ ఆలోచన నాకు అలవాటుగా మారుతుందో లేదో చూద్దాం. ఓయ్, ఏ పిల్లడా, లే లే లే, లేవమంటున్నానా? లేవవయ్యా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టైం ఎంత అయింది? 9 అయింది. యాక్చువల్గా ఇప్పుడు మా మామ్ డాడీ వచ్చే సమయం అయింది. ప్లీజ్ మీరు దయచేసి వెళ్ళిపోండి. ఏంటి? వెళ్తానులే, అంత తొందర ఎందుకు? ముందు స్ట్రాంగ్ ఒక టీ తీసుకురా. ఇలా చూడు, టీ కాఫీలు కావాలంటే బయట తాగుదాం. ఒకవేళ మామ్ డాడీ వచ్చారంటే అప్పుడు మన ఇద్దరం ఇరుక్కుపోతాం. ముందు టీ తీసుకురా. ఓకే, బట్ టీ తాగిన తర్వాత. నువ్వు వెళ్ళు. పర్వాలేదే, నీకు టీ కూడా పెట్టడం వచ్చు. నీలా చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు ప్లీజ్ త్వరగా తాగేయండి. మామ్ డాడీ వస్తే పెద్ద గొడవ అవుతుంది. సరే, వెళ్ళిపోతాను. టీ అయినా తాగనివ్వు. సరే, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. ముందు నా డబ్బు నాకివ్వు. ఏం డబ్బు? డబ్బులయ్యా. నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? నిన్న రాత్రి ఏం చేసావో దానికి డబ్బులు. త్వరగా తీసివ్వు. నువ్వు ఏం డబ్బులు అడుగుతున్నావు? నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. ఇంకేం అర్థం అవ్వాలి? సరే, ఓకే, 50,000 ఇచ్చేయి, నేను వెళ్ళిపోతాను. మీరు ఆట పట్టిస్తున్నారు కదూ? ఆట పట్టిస్తున్నానా? నువ్వు దద్దమ్మవా? ఇప్పుడు 50,000 రూపాయలు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేవని నీకు? నా దగ్గర అంత డబ్బు ఉండదు. అలాగా? ఎక్కడ ఉంటాయి? వెళ్ళి తీసుకురా. ఇంత పెద్ద ఇల్లుంది కదా, వెళ్ళి వెతుకో. ప్లీజ్
ప్లీజ్ నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు గనక మా మామ్ డాడీ వచ్చారంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకే చెప్తున్నాను, డబ్బులు తీసుకురా, నేను వెంటనే వెళ్ళిపోతాను. నా దగ్గర నిజంగా డబ్బులు లేవు. అయినా నా దగ్గర 50,000 రూపాయలు ఎలా ఉంటాయి? అయితే వెళ్ళి వెతుకో. ఇలా చూడండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. మామ్ డాడీ వచ్చారంటే ఇప్పుడు నాకు... నువ్వు డబ్బులు తీసుకురాలేదనుకో, నిన్న రాత్రి తీసిన వీడియో ఉంది చూడు, ఇది ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఏంటి? బాగుంది కదా, వేయమంటావా? నువ్వే ఆలోచించుకో. మమ్మీ డాడీ వచ్చేస్తారు, త్వరగా వెళ్ళమ్మా. సరే, నేను ఏదో ఒకటి చేస్తాను. త్వరగా రా. ఇదిగోండి, ఇది తీసుకోండి. ఇది మా డాడీ సైన్ చేసిన చెక్. ఇది మాత్రమే ఉంది. ప్లీజ్ మీరు ఇది తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ త్వరగా వెళ్ళిపోండి ప్లీజ్. బుద్ధి తక్కువడా, నేను దద్దంలా కనిపిస్తున్నానా? నాకు ఈ చెక్ వద్దు బాబు, బౌన్స్ అయిందనుకో. లేదు లేదు, అవ్వదు. మీరు నమ్మండి ప్లీజ్. మామ్ డాడీ వస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. వెళ్ళండి. చెక్ మార్చి డబ్బులు తీసుకురా, నేను ఇక్కడే కూర్చుంటాను. వెళ్ళు వెళ్ళు, బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకునిరా. మేడం ప్లీజ్, మీకేమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఒకవేళ మామ్ డాడీ వచ్చారంటే నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ప్లీజ్. డబ్బులు లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. వెళ్ళు వెళ్ళి త్వరగా వెళ్ళి డబ్బులు తీసుకురా. వెళ్ళు. సరే, మీరు ఇక్కడే 10 నిమిషాలు కూర్చొని ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగోండి 50,000 రూపాయలు. కరెక్ట్గా ఉందా? మీరు అడిగినట్టు 50,000 కరెక్ట్గా ఉన్నాయి. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కరెక్ట్గా లేవనుకో, నేను ఈ వీడియోని వైరల్ చేసేస్తాను. కరెక్ట్గానే ఉన్నాయి, కరెక్ట్గానే ఉన్నాయి. కావాలంటే లెక్క పెట్టుకోవచ్చు. పర్వాలేదు, వెళ్ళొస్తాను. ఇదిగో ఆ వీడియోని డిలీట్ చేసేయండి ఇప్పుడే. ఓ, డిలీట్ చేశాను. ఓకేనా? వెళ్ళొస్తాను, మళ్ళీ కలుద్దాం. ఓకే? మామ్ నగలు. షట్. మామ్ నగలన్నీ దొంగతనం చేసుకెళ్ళింది. షట్. హలో. రే మామ, అద్దర కొట్టేశావురా. ఇప్పుడే వీడియో చూశాను, సూపర్గా ఉందిరా. రే, ఏం వీడియో? అదే ఆంటీతో ఉన్నావు కదా, ఆ వీడియో. ఏం వీడియో? బా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఆంటీతో నిన్న నైట్ మొత్తం చూశాను. హలో హలో
హలో. మా అమ్మగారిని తప్పుగా ఫోటో తీస్తావా నువ్వు? రే ఎంతసేపు రా, తొందరగా కాఫీ తీసుకురా. వస్తున్నా. నీ ఎంకమ్మ ఎలా పగ తీర్చుకున్నాను. ఇలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి. ఈ వీడియోని అందరికీ పంపించేస్తాను. చూడు, కొన్ని విషయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అర్థమైందా? ఏంట్రా నువ్వు అనేది? నేను వదిన గురించి మాట్లాడుతున్నాను. ఆ వదినుంది, దాని గురించి ఎంత చెప్పినా